గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకు అనంటే మనం ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కోసమో, పవర్ కోసం, లేదంటే మనకి ఏదైనా సరే కావాలి అనుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరటం కోసమో మనం మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి మనం కొంత టైం స్పెండ్ చేస్తాం. బట్ దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అనేటువంటిది ఆల్రెడీ మన ధర్మంలో చెప్పబడింది. అయితే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఒకప్పుడు అంటే మనం చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు జాతరగా జరిగేది ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే. బట్ ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటం వల్ల ఏంటంటే పిల్లలకు కొన్ని విషయాలు తెలియటం లేదు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అంటే కనీసం కొన్ని ఉంటాయి, ఇవి పాటించాలి అనేటువంటిది. అవి ఏంటి అనేది ఈరోజు మనతో పాటు రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి నాగరాజ్ గారు. సార్, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? చాలా మంచి క్వశ్చన్ నాగరాజ్ గారు. దేవాలయంలోకి ప్రవేశించడం, దేవాలయం అక్కడ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఒకప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు వీటిని పాటించి వాళ్ళని మనం అనుసరించేవాళ్ళం. అయితే నేటి సమాజంలో, నేటి మోడర్నైజేషన్ అయిపోవడం వల్ల గుడికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఆశించాల్సిన విషయం ఏంటంటే చాలామంది యువకులు గుడుల్లో కనిపిస్తున్నారు. ప్రతి గుడిలో కనిపిస్తున్నారు. శుక్రవారం అయితే అమ్మవారి గుడిలో కనిపిస్తున్నారు, శనివారం అయితే ముఖ్యంగా వెంకటేశ్వర గుడిలో కనిపిస్తున్నారు, సోమవారం అయితే శివాలయాల్లో కనిపిస్తున్నారు. నిజంగా ఒక ఆశాభావ దృక్పథం. కానీ కొన్ని గుళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ సరైనటువంటి నియమ నిబంధన అంటే చెప్పడానికి అక్కడ పంతులకి, అయ్యగారులకు కూడా టైం సరిపోవట్లేదు జనరద్దీ వల్ల. అది లోకల్ క్షేత్రమా, పెద్ద క్షేత్రం ఏదైనప్పటికీ కూడా ఎంతసేపు మనం గుడికి వెళ్తున్నాం, ఏదో హడావుడిగా దర్శనం వస్తున్నాం కాదు. గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని పాటించాల్సిన కనీస మర్యాదలు, నియమ నిబంధనలు అయితే కొన్ని ఉన్నాయి. ఈ వీడియో ద్వారా వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గుడి అంటే ఏంటో తెలియాలి. దేవాలయం మీరు చూడండి, గుడికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళంగానే ప్రధానంగా గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది, మధ్యలో గర్భగుడి ఉంటుంది. ఇది ఫస్ట్ కనిపించి మనం గుడికి వెళ్ళంగానే మనకు మనకు విజులేషన్ కనిపిస్తుంది. సో మనకు ఫస్ట్ గాలిగోపురం కనిపించగానే మనం బయట చెప్పులు విడిచిపెట్టి గాలిగోపురాన్ని పూర్తిగా నమస్కరించుకోవాలి. ఫస్ట్ నియమం అండి. మనం దూరం నుంచే గాలిగోపురం కనిపిస్తుందంటే అది ఏ గుడైనా సరే, అమ్మవారి గుడైనా, వెంకటేశ్వర గుడైనా, శివాలయం కనిపించినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనిపించినా, ఏ గుడైనా సరే ఫస్ట్ గాలిగోపురం కనిపించగానే మనం రెండు చెప్పులు కింద విడిచి ఇమ్మీడియట్గా గాలిగోపురం దర్శించుకోవాలి. ఎందుకు దర్శించుకోవాలి అంటే దేవాలయ ఆగమ శాస్త్రం, శైవాగమాలు అయితేనేమి, పాంచరాత్రాగమాలు అయితేనేమి, వైష్ణవాగమాలు అయితేనేమి, ఏవైతేనేమి ముఖ్యంగా గాలిగోపురం అంటే స్వామివారు ఆ గర్భగుడిలో మూల విరాట్ యొక్క పాదాలుగా చెప్తుంది. గాలిగోపురం అంటే గర్భగుడిలో ఉన్నటువంటి కొలువైనటువంటి ఆ స్వామివారి యొక్క పాదాలుగా తెలియపరుస్తారు. సో గాలిగోపురం కనిపించగానే చెప్పులు విడిచి ముందుగా గాలిగోపురం దర్శించుకోవాలి. ఇది ఫస్ట్ నియమం అండి. తర్వాత గాలిగోపురం దాటి మనం లోపలికి వెళ్తాం, చెప్పులు విడిచి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే పెద్ద గడప ఉంటుంది. ఆ గడపని తొక్కి వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ నియమం. అది ఎంత పెద్ద గడప అయినా సరే ఫస్ట్ ముందుగా మన శిరస్సు ఉంచి ఆ గడపని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. మన శిరస్సుకు అద్దుకోవాలి. ఇక్కడ అద్దుకొని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే మనకి గర్భాలయానికి ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాని పేరు ధ్వజస్తంభం. అంటే ధ్వజస్తంభం దగ్గర మనం ఎక్కడ ఎవరైనా సరే ముందుగా ధ్వజస్తంభాన్ని పూర్తిగా శిరస్సు పూర్తిగా ఆనించి ధ్వజస్తంభాన్ని నమస్కరించుకోవాలి. ఎందుకు నమస్కరించుకోవాలి? అసలు ధ్వజస్తంభం అంటే ఏంటి అంటే ముక్కోటి దేవతలు కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడ దేవాలయం ఉందని తెలిపడం కోసం అని చెప్పి పూర్తిగా ముక్కోటి దేవతలు కూడా ఆ యొక్క ధ్వజస్తంభం పూర్తిగా ఆ స్వామిని సేవించుకుంటారు. కాబట్టి ముందుగా దేవతలను స్మరించుకునే ఉద్దేశంతో ధ్వజస్తంభం దగ్గర మనం శిరస్సు నుంచి దండం పెట్టుకోవాలి. ఇదే శివాలయం కానీ లేదా వైష్ణవాలయం అయితే పూర్తిగా సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. మహిళలు అర్ధ సాష్టాంగం చేస్తారు, పురుషులు అయితే పూర్తిగా సాష్టాంగం చేసి నమస్కారం చేసుకోవాలి. ఇదే ధ్వజస్తంభం దగ్గర చేసుకోవాలి. ధ్వజస్తంభం కనిపించగానే ధ్వజస్తంభం స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోకుండా ఒకసారి మనం పరివార దేవతను దర్శనం చేసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ప్రాకారంలో ఒక ప్రదక్షిణ మార్గం చేయాలి. ప్రదక్షిణ మార్గంలో చేయాలి. అంటే ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు, సపరివార దేవతలు ఉంటారు. ఈ సపరివార దేవతలను పూర్తిగా దర్శనం చేసుకొని మరలా ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆ లోపల దర్శనం చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ ముందుగా నంది ఉంటుంది. విష్ణులయానికి వెళ్ళేటప్పుడు గరుడాల వారు ఉంటారు. గరుడాల వారిని వెనక్కి తిరిగి ఆ ధ్వజస్తంభం కిందే ఉన్నటువంటి గరుడాల వారిని దర్శనం చేసుకోవాలి. ముందుగా వీరికి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి, ఒక పెద్ద సీఎం గారు, ఒక పెద్దవారు మనకి పిలిచినప్పుడు మనం ఇమ్మీడియట్గా డైరెక్ట్గా వెళ్ళలేం కదా. అక్కడ ఉన్నటువంటి కింద ఉద్యోగులను ఎలా అయితే మనం దర్శనం చేసుకొని వాళ్ళందరినీ మనం విష్ చేసుకుంటూ వస్తున్నామని ఎలా అయితే తెలియపరుస్తామో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సపరివార దేవతల్ని ముందుగా వారి యొక్క అనుమతి తీసుకొని నేను పలానా దర్శనానికి వస్తున్నాను, వారి యొక్క అనుమతిని ఇవ్వమని చెప్పి మనం మనసులో ప్రార్థన చేసుకొని ఆ లోపలికి వెళ్ళాల్సినటువంటి నియమం ఒకటి ఉంటుంది. ఈ వెళ్ళేటప్పుడు స్వామివారికి ఎదురుగా నిలబడకూడదు. అంటే గరుడాల వారికి లోపల మూలవారికి మధ్యలో నిలబడకూడదు. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్
మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మవారి గుడి అయినా సరే, లేదా అయ్యవారి గుడి అయినా సరే, వెంకటేశ్వర స్వామి గుడి అయినా, ఎటువంటి దేవాలయం అయినా సరే. ఎందుకంటే లోపల ఆ ధ్వజస్తంభానికి ఎదురుగుండా అమ్మవారు అయితే సింహవాహినటువంటి సింహం ఉంటుంది, లేకపోతే అయ్యవారి గుడి అయితే గరుడాల వారో లేకపోతే నంది ఉంటుంది. కాబట్టి నందికి శివునికి ఎదురుగా, అదేవిధంగా గరుడాల వారికి వెంకటేశ్వరానికి ఎదురుగా నిలబడుకో. స్వామివారిని ఎప్పుడు కూడా స్ట్రైట్గా చూసే అధికారం ఈ నరజన్మకి లేదు. స్వామివారికి ఎదురుగా చూసే హక్కు లేదు. మనం ఎప్పుడు కూడా చాటుగా చూడాలి, అంటే ఒక ఓరగా చూడాలి స్వామివారికి. అయితే ఎడంవైపు ఉండాలి, లేకపోతే కుడివైపు ఉండాలి తప్పించి స్ట్రైట్గా స్వామివారికి ఎదురుగుండా చూడకూడదు. ఇది ఫస్ట్ నియమం అండి. ఎందుకు సార్ అట్లా? అంటే అక్కడ అర్హత, అక్కడ ఉన్నటువంటి సపరివార దేవతలకి, అక్కడ పరివార దేవతలకి హక్కు ఉంటుంది. అక్కడ గరుడాల వారు ఉంటే గరుడాల వారికి నిత్యం కూడా స్వామివారిని చూస్తూ ఉంటారు దేవాలయాల్లో. అందుకని ఆ ఇద్దరి మధ్యలో మనం నిలబడే హక్కు లేదు మనకి. అంటే ఇప్పుడు ఉదాహరణకి సింహవాహిని ఉంటుంది, అమ్మవారి లోపల ఉంటారు, ఈ రెండింటి మధ్యలో మనం నిలబడకూడదు. అందుకే చూడండి, మీకు స్టీల్ రాడ్స్ పెట్టి ఉంటాయి, ఇటువైపు అటువైపు పెడతారు, మధ్యలో ఓపెన్ చేసి పెడతారు. మీరు ప్రతి దేవాలయంలో చూడండి, ఆ నియమం ఉంటుంది మీకు. అక్కడ గరుడాల వారు అయితే ఇక్కడ గరుడాల వారు ఉంటారు, ఎదురుగుండా స్వామివారు ఉంటారు. కాబట్టి ఈ మధ్యలో స్వామివారికి ఎదురుగా నిలబడకూడదు. ఇది నియమం అండి, ఫస్ట్ ఇంపార్టెంట్. దీనికి కారణం ఏంటంటే నాగరాజు గారు, ప్రకృతి నియమావళి అని ఒకటి ఉంటుంది. ప్రకృతి నియమం, ఆ నియమాలను పాటించాల్సిందే ప్రకృతిలో ఉండేటప్పుడు. ఆ నియమాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి పవర్ఫుల్ దేదీప్యమానటువంటి ఆ కాంతుల్ని మనం కళ్ళతో చూడలేం, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అందుకని ఎప్పుడు కూడా ఏ యొక్క విగ్రహాన్ని అయినా మనం చూసేటప్పుడు పూర్తిగా స్ట్రైట్గా మనం స్వామివారిని చూడకూడదు, ఒక వారగా నిలబడి చూడాలి. ఇది నియమం. ఒకవేళ మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారనుకోండి, ఎడంవైపు మీకు అమ్మవారి యొక్క గుళ్ళు ఉంటాయి, లెఫ్ట్లో ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడి, లేకపోతే ఆండాల అమ్మవారి గుళ్ళు ఉంటాయి. ముందుగా వీళ్ళని దర్శనం చేసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది, అంతేగాని డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా అడుగుతున్నాను. దీనికి కారణం, ప్రత్యేక కారణం, ఇప్పుడు సూర్యుడిని మనం కళ్ళతో చూడగలమా నాగరాజు గారు? చూడలేం కదా. ఆ లైట్నింగ్ మనం తట్టుకోలేం, అంత ఆ వెలుతురు మనం తట్టుకోలేం. కాబట్టి ఏదో ఒక తెర పెట్టుకుని మనం చూస్తాం, ఏదో సూర్యగ్రహణాలు వచ్చినా సరే ఏదో అడ్డంగా ఒక తెర పెట్టుకుని ఆ యొక్క లైట్ని, ఆ తీక్షను తగ్గించి ఎలా అయితే చూస్తామో, ఇక్కడ దేవాలయంలో చూసేటప్పుడు మాత్రం ప్రత్యక్షంగా స్వామివారిని డైరెక్ట్గా చూసే హక్కు, అధికారం మనకి ఈ జన్మకి లేదు. కాబట్టి ఓరగా మాత్రమే చూడాలి. ఎందుకంటే ఆ లైట్నింగ్ మనం గ్రాస్ప్ చేయలేం, ఆ తీక్షను తట్టుకోలేం మనం. ఇది నియమం గుర్తుపెట్టుకోవాల్సిందే. స్వామివారిని తదేకంగా చూడకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే, ఆ దర్శనం చేసుకున్నాగానే ఇమీడియట్గా స్వామివారు అక్కడ మనకు అయ్యగారు ఏం చేస్తారంటే మన గోత్రనామాలు అడుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గోత్రనామాలు చెప్పేటప్పుడు మన యొక్క కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద చాగంటి వారు కావచ్చు, గరికపాటి వారు కావచ్చు, పెద్ద మహామహులు అందరూ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మనం ఒక పెద్ద లిస్ట్ అంతా చెప్తాం, మన కుటుంబ సభ్యుల యొక్క లిస్ట్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన యొక్క భార్య భర్త మన యొక్క గోత్రనామాలు చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడ చెప్పాల్సిందే సపరివారం లేకపోతే సకుటుంబస్య అని చెప్తే సరిపోతుంది. అందరి యొక్క పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గోత్రం అంటే ఈ బహుశా లెంగ్త్ అవుతుందేమో, ఏంటి గోత్రం చెప్పాలి, ఎందుకు చెప్పాలి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి చూడండి, ఆద్య బ్రాహ్మణ శ్వేత వరాహ కల్పే వైవస్వతే మన్వంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే, ఇవన్నీ మనం చెప్తాం అక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు. ఎందుకు? ఆ సంకల్పం చెప్పే విధానంలో కూడా ఎడమ చేయి తీసుకొని మీ కుడి చేయి పూర్తిగా మీ యొక్క కుడి పిడికిలు బిగించి ఈ ఒక్క బొటన వేలు రైట్లో పెట్టుకొని ఈ మాదిరిగా మనం పెట్టుకోవాలండి. అంటే కుడి తోడ మీద ఇట్లా పెట్టి కంప్లీట్గా ఇలా పెట్టి సంకల్పం చెప్పేటప్పుడు, మీ గోత్రనామాలు చెప్పేటప్పుడు ఈ యొక్క ముద్ర చెప్తారు. ఈ ముద్రను ఖచ్చితంగా పాటించాలి. మీరు టెంకాయ అన్ని ఇచ్చి మీరు పూర్తిగా అయ్యగారికి ఇచ్చేసి ఆయన ఏం చేసుకుంటారని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవడం కాదు నాగరాజు గారు. అక్కడ మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎడమ చేయి తీసుకొని కుడి చేయి పూర్తిగా పిడికిలుగా బిగించి ఈ కుడి బొటన వేలు ఓపెన్ చేసి పెట్టి దీని మీద ఇలా పెట్టుకోవాలి. మనం ఈ రకంగా పెట్టి మన కుడి తొడ మీద దీన్ని పెట్టుకోవాలి. ఈ రెండు ఇలా ఓపెన్గా చేసి ఈ రెండు పెట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని, అదొక ముద్రాసనం అనమాట. ఇది ఒక ముద్ర. ఈ ముద్ర భంగిమలో మనం ఉండాలి. ఆయన సంకల్పం చెప్తున్నంతసేపు మనం అదే మాదిరిగా మనం భావించి నిలబడాలి. అందుకని చాలా పెద్ద క్షేత్రాల్లో ఇది ఇలా పెట్టుకుని ఉండాలండి. ఓకే. ఇది సరైన ముద్ర. సంకల్పం చెప్పేటప్పుడు క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అధ్యాయం చెప్తుంటారు చూస్తారండి. ఆ పలుకు పలికేటప్పుడు, ఆ వాక్యం చెప్పేటప్పుడు డెఫినెట్గా మన యొక్క ముద్ర ఈ భంగిమలో ఉండాలని చెప్తారు శాస్త్రాలు. ఎందుకంటే ఈ భంగిమలో ఉండేటప్పుడు మన దేహం అంతా కూడా, అంటే శిరస్సు నుంచి మన పాదాల వరకు పూర్తిగా ఒక రకమైన ఒక జాగృత అవస్థలో ఉంటుంది అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ భంగిమలో ఉండాలి. ఈ భంగిమతో మన యొక్క సంకల్పం చెప్పుకునేటప్పుడు ఉండాలి. అక్కడ స్వామివారి యొక్క అష్టోత్తర చేసేటప్పుడు కానీ, సహస్రార్చన చేసేటప్పుడు కానీ, కుంకుమార్చన చేసేటప్పుడు కానీ ఈ భంగిమ పాటించాలి. వీలైనంత వరకు అవకాశం ఉంటే అక్కడ అయ్యగారిని అడగండి, కింద కూర్చుంటామని చెప్పండి. ఎందుకంటే నిలబడి అర్చన చేయడం అనేది సంప్రదాయం కాదు, కూర్చొని చేయడం అనేది నియమ నిబంధనలు. కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు కూర్చొని చెప్పే ప్రయత్నం చేస్తే మంచిది. తర్వాత లోపల అర్చన చేసి స్వామివారు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇస్తారు. మంగళహారతి ఎందుకు మంగళహారతి ఇవ్వాలి? స్వామివారికి అనేక వేల మంది, లక్షల మంది, కోటాను కోట్ల మంది వచ్చి మన యొక్క కంటి దృష్టి అనేది పడుతుంది.
దృష్టి పడడం వల్ల స్వామివారికి ఎక్కడైనా అమంగళం అవుతుందేమో, ఆయనకి ఏమైనా అమలనం జరుగుతుందేమో, కాబట్టి ఆయన అమంగళం కూడా మనకు మంగళకరం. కాబట్టి ఆయన యొక్క తీసినటువంటి ఆ దిష్టి, ఆయన తీసినటువంటి ఆయనకి యొక్క ఆ అపారమైన శక్తి అంతా కూడా ఆ హారతిలోకి వస్తుంది, ఆ కర్పూరంలోకి వస్తుంది. కాబట్టి అది మనం కళ్ళకు అద్దుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పు అంటే అవి తీసుకొచ్చి కళ్ళకు అద్దుకోవాలి అంతవరకే, వీలైతే అంతేగాని దాన్ని తీసుకొచ్చి కళ్ళకి అట్లా వేసుకోవడం, మొహాన్ని దగ్గర పెట్టుకోవడం కాకుండా ఆ హారతిని జస్ట్ ఇలా 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 చూపి ఇలా అద్దుకుంటే సరిపోతుంది. ఇంతే మంగళహారతి అద్దుకోవడం. ఆ హారతిని జస్ట్ మన కళ్ళకు అద్దుకుంటాం, అక్కడతో మంగళహారతి అయిపోతుంది. ఇది ఒక ప్రక్రియ. దీని తర్వాత మనకి షఠారి అని ఇస్తారు. దాన్ని యాక్చువల్గా షట్గోప్యం అంటారు యాక్చువల్గా శాస్త్రం. సఠారి అంటే మనిషి పుట్టుక తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక 6 రకాల ఒక మాయ ద్వారా బయటకు వస్తాడు. అటువంటి మాయా ప్రపంచంలో మనం ఉంటాం కాబట్టి షఠారి. దీని వైష్ణవ పరంపరలో అయితే కులశేఖరాల వాళ్ళు చెప్తారు, అది పూర్తిగా నమ్మాల వాళ్ళ లెక్క. ఆయనకు పేరు, ఆయనకి శటగోపులు అని పేరు, ఆయనకి శటగోపులు. అందుకే వైష్ణవాలయంలో పల్లెం పెడతారు ఆయనకు. దానిపైన స్వామివారి యొక్క శ్రీచరణాలు ఉంటాయి. ఆ శ్రీచరణాలు మన శిరస్సు మీద అనుస్తారు. అంటే ఎప్పుడైనా శటార్ ఇచ్చేటప్పుడు పూర్తిగా పూర్తిగా వంగండి. నిటారుగా నిలబడి అయ్యగారులు ఇస్తే ఇలా తీసుకోవడం కాకుండా మనం పూర్తిగా మన దేహాన్ని కుచించుకుపోవాలి, దాసత్వాన్ని చూపించాలి. దాసత్వము అంటే స్వామివారి యొక్క నేను దాసుడిని అన్నటువంటి భావన ఉండాలి. కాబట్టి మన షోల్డర్స్ కాస్త వంగి, మన కాళ్ళ కూడా వంగితే అయ్యగారు ఇమీడియట్గా మన తల మీద సెటార్. ఇది నియమం అండి యాక్చువల్లీ. దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీని తర్వాత మనకి తీర్థప్రసాదాలు ఇస్తారు. తీర్థప్రసాదం ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది ఇలా తీసుకుంటారు. ఇవన్నీ భంగిమలు కదండి. తీసుకోవడానికి ఒక నియమం ఉంది, తీసుకునే పద్ధతి ఎలా తీద్దామని. ముఖ్యంగా అరచేతిలో ఈ బొటనవేలు ఈ 2 వేల మధ్యలో ఇలా ముట్చాలి. దీన్ని గోముద్ర అంటారు. అంటే ఈ గోముద్ర ఏదైతే ఉంటుందో గోకర్ణం అంటారు. దీనికి ఆవు యొక్క చెవి భాగంగా వస్తుంది. అంటే బొటనవేలుని తీసుకొని మధ్యవేలికి చూపుడు వేలికి మధ్యలో ఇలా పెట్టినప్పుడు ఇది గోకర్ణ షేపులో వస్తుంది. ఇది గోకర్ణం అంటారు. ఇలా మనం పెట్టినప్పుడు దీని కింద మరలా ఇంకో చెయ్యి అంచాలి. డెఫినెట్గా ఆంచుకొని ఇలా ఉంటే అప్పుడు దీంట్లో తీర్థాన్ని వేస్తారు. ఈ తీర్థం అంటే ఏంటి? స్వామివారికి ఇచ్చినటువంటి ముఖాచమనయం, స్వామివారికి స్నానం చేసింది. అక్కడ పంచపాత్రలు ఉంటాయి. స్వామివారి యొక్క ఆరగింపు అయిన తర్వాత స్వామివారికి ఇచ్చిన తీర్థం, ఆయన సేవించిన తీర్థాన్ని మరలా మనకి అది ఒక తీర్థంగా వాడతాం. కాబట్టి ఈ భంగిమను తీసుకోవాలి తీర్థం యొక్క ప్రక్రియ. ఈ కిందన మళ్ళీ అరచేయం అంచాలి. ఇదే స్త్రీలు అయితే తమ పైట చెంగు ఏదైతే ఉంటుందో పైట చెంగు కింద పెట్టి ఆ ఎడమ చేతితో చెంగు పెట్టి కుడి చేతితో తీసుకోవాల్సిన పద్ధతి అయితే ఉంటుంది. ఇంకొకటి స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది, గర్భాలయానికి వెళ్ళేటప్పుడు అంటే ముందుగా ముఖమండపంలో ఉంటాం మనం. మీరు అబ్జర్వ్ చేయండి, ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం పెద్ద స్లాబ్ ఉంటుంది, దాన్ని ముఖమండపం అంటారు. ముఖమండపం తర్వాత లోపల ఉన్నది గర్భాలయం అంటారు. గర్భాలయానికి లోపలికి మనకు ప్రవేశం ఉండదు, కేవలం ముఖమండపంలోనే ఎక్కువసేపు మనం ఉంటాం. సో ముఖమండపంలో ఉండేటప్పుడు అయ్యగారులో మెట్ల దిగి మనకు వచ్చి తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ స్త్రీలు ఎంతసేపు కూడా తమ పైట చెంగు ఏదైతే ఉంటుందో పూర్తిగా కప్పుకొని అయితే ఉండాలి, ఓపెన్గా ఉండకూడదు. శారీ కట్టుకుంటాం మనం, బయట తిరిగేటప్పుడు చెంగు కింద వేలాడుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవాలయ ప్రవేశానికి వెళ్తామో మన పైట చెంగు కుడివైపు వేసుకొని కంప్లీట్గా తీర్థప్రసాదాలు తీసుకున్నప్పుడు ఆ పైట చెంగు ఇలా తిప్పి ఈ చేతికి ఈ పైన కుడి చేతికి మధ్యలో చెంగు పెట్టి ఇట్లా తీసుకోవాలి స్త్రీలు. పురుషులు వీలైతే కర్చీఫ్ తీసుకోవచ్చు, లేకపోతే ఎడం చేయి కింద పెట్టి కుడి చేతితోటి తీర్థాన్ని తీసుకోవాలి. ఇది నియమం. దీని తర్వాత ఆ తీర్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకి రాసుకోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తీర్థాన్ని ఎప్పుడు కూడా తలకి రాసుకోకూడదు. తర్వాత ఈ యొక్క దీంట్లో కూడా మళ్ళీ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, తీసుకునే తీర్థాన్ని ఎట్లా తీసుకోవాలి, ఇది తీసుకునే పద్ధతి. అంటే ఇది తీసుకునేది మానవ నైజం. ఇట్లా తీసుకుంటే, ఇట్లా వెనక్కి తీసుకుంటే పితృసహితం అంటారు. ఇట్లా తీసుకుంటే దేవతార్చన చేసినటువంటి, ముందు నుంచి తీసినట్టు మన పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు ఇన్ని రకాల నియమాలు ఉంటాయి. ఈ యొక్క 5 భంగిమలు కూడా మళ్ళీ 5 ఉన్నాయి శాస్త్రాలు. సో తీర్థం వేసేటప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇది తీర్థం తీసుకునే పద్ధతి దేవాలయాల్లో. అంటే ఈ భంగిమలో పెట్టుకుంటే అప్పుడు మీకు తీర్థం కూడా కింద కారిపోకుండా ఉంటుంది. ఒకవేళ తీర్థం కింద పడినట్టయితే ఇమ్మీడియట్గా చేత్తో కింద తొడవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా ఆ తీర్థాన్ని తొక్కకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తీర్థాన్ని తీసుకున్న తర్వాత గర్భాలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ మార్గంలో బయటకు వచ్చిన తర్వాత మీరు ఏదైతే సైడ్ నుంచి ఎంటర్ అయ్యారో ఆ సైడ్ నుంచి కాకుండా ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి రావాల్సి వస్తుంది. స్వామివారికి ఎడం వైపు నుంచి వచ్చేటప్పుడు, వెనక నుంచి వచ్చేటప్పుడు అక్కడ వీలైతే కొద్దిసేపు కూర్చుంటారు, అవకాశం ఉన్నంత మేర కూర్చోవచ్చు, లేకపోతే బయటకు వచ్చేయచ్చు. సపరివార దేవతలను దర్శనం చేసుకున్నారు కాబట్టి మళ్ళా ధ్వజస్తంభం దగ్గర వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి స్వామివారిని పూర్తిగా 2 నేత్రాలతో దర్శనం చేసుకొని మనం ఏమైనా విన్నపాలు ఉంటే అక్కడ ధ్వజస్తంభం దగ్గర విన్నవించుకొని స్వామివారి ఎదురుగుండా విన్నవించుకొని స్వామివారి నుంచి వెనక్కి రావాలి. ఇది దర్శనం చేసుకున్న ప్రాకార మార్గంలో బయటకు వచ్చి వెనక్కి వచ్చే పద్ధతి. ఇది జనరల్గా సాధారణ దేవాలయాలు. ఇదే తీర్థాలయాలు ఉంటాయి, పెద్ద పెద్ద పవిత్ర క్షేత్రాలు ఎలా ఉంటుంది మరొక ఎపిసోడ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. వాట్ ఏ డీటెయిల్ అండి. అసలు దేవుడు మన కాంబోకి ఒక్కొక్క రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారని భావిస్తాను సార్. ఆడియన్స్ కూడా దాని తగ్గట్టే మనం రిసీవ్ చేసుకుంటారని అనుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు.
థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.